ఇవాళ ఓ మంచి ఓటీటీ ఫిల్మ్ సజెషన్‌తో మీ ముందుకొచ్చా. ఆ సినిమా పేరే 'మహారాజా'. 'మహారాజా' అనే సినిమా గురించి మాట్లాడుకోవాల్సొస్తే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ఎలిమెంట్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్. నితిలన్ స్వామినాథన్ హూ ఈస్ డైరెక్టర్ ఆఫ్ 'మహారాజా' ఈస్ ప్యూర్‌లీ బ్రిలియంట్ విత్ హిస్ మేకింగ్. ఆయన స్టోరీ రాసుకున్నప్పుడే స్క్రీన్ ప్లేకి కూడా ప్రాపర్‌గా అప్లై చేశారు. సినిమా క్లైమాక్స్ దాకా అసలు మనకి ఏ పాయింటో గెస్ చేయలేనంత ట్విస్ట్‌లున్నాయి. స్క్రీన్ ప్లే విషయానికొస్తే ద వే సినిమా గోస్ అనేది ఎంత న్యాచురల్‌గా ఉందంటే, అంతా బానే వెళ్తుంది హాయిగా అనుకున్న వెంటనే ప్రీ క్లైమాక్స్ దగ్గర నుండి బుర్ర పాడే ట్విస్టులతో ఎండ్ చేశారు. మేబీ ఆ ట్విస్టులు ముందే గెస్ చేయడం చాలా పెద్ద టాస్కే అని చెప్పాలి. కమింగ్ టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ విజయ్ సేతుపతి సార్. ఆయన యాక్టింగ్‌తో మనల్ని లాస్ట్ దాకా కూర్చోబెట్టి పిండి పిప్పి చేసేశారు. అసలు ఎలా అయ్యేది? హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా మీ టాలెంట్‌కి ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే. టాలెంట్ ఉంటే చాలు ఎలా ఉన్నా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారని ఈయన చూసి నేర్చుకోవచ్చు. కమింగ్ టు ద యాక్ట్రెస్ దివ్య భారతి మ్యామ్. యాక్చువల్లీ సినిమాలో ఒకే ఒక్క సీన్లో స్కోప్తో గెస్ట్ రోల్ ప్లే చేశారు. కానీ డైరెక్టర్ జస్ట్ ఆ సీన్ని బేస్ చేసుకుని హోల్ స్టోరీని డిజైన్ చేశారు. ఇలాంటి ఒక సినిమాకి ఒక పవర్ఫుల్ విలన్ అయితే అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉన్న ఫ్యామిలీలో లాంటి ఒక మనిషి కావాలి. అలా ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేశారు అనురాగ్ కశ్యప్ సార్, హూ ఈస్ ఆల్సో ఏ మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్. ఆయన చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్ కన్నా ఆయన కెరియర్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 'మహారాజా' విల్ బి ద ఫస్ట్ ఫిలిం అనిపించేలా చేశారు. ఒక విలన్ నుంచి లవ్, కేర్ అనే ఎమోషన్స్తో పాటు ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఎలిమెంట్ని సినిమాలో చూపించారు. ఈ సినిమాకి మెయిన్ పాయింట్ ఏంట్రా అని మీరు అడిగితే, సినిమాకి స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ హీరో అని చెప్తా. ఎందుకంటే ఒక నార్మలైజ్డ్గా వెళ్ళే స్టోరీలో ఇన్ని జరిగాయా అని రియలైజ్ అయ్యేలా చేశారు డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్. స్టోరీని సింగిల్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇష్టం లేదు. పూర్తిగా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో షేర్ చేయండి. సేతుపతి అన్న కెరియర్లో ఆయన 50th ఫిలిం ఒక పెద్ద మైల్ స్టోన్లా అని చెప్పొచ్చు. అసలు సినిమా అంతా ఆయన చేసిన యాక్టింగ్కి మీ అందరూ షాక్ అయిపోతారు. ఇట్స్ మై ప్రామిస్. 'మహారాజా' అనే సినిమా మీ అందరూ ఇంట్లో కూర్చుని ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్తో, ఎన్నో ట్విస్ట్లు, సస్పెన్స్లతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందే సినిమా. సో వాచ్ 'మహారాజా' ఆన్ నెట్ఫ్లిక్స్. Until then, please like, share and subscribe to our channel, Scene Screen Reviews. Love you all.